ఏమంటున్నాడు? దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 రోజుల కంటే శ్రేష్టం. చూడండి, మరి మనం ఒక రోజైనా మనం దేవుని మందిరంలో గడపాలి. ఎందుకు గడపాలి? ఇది దేవుని మందిరం కాబట్టి. ఏంటి? దేవుని మందిరం కాబట్టి మనం దేవుని మందిరంలో ఉంటే దేవునితో ఉన్నట్టే. అవునా? ఎక్కడ ఉంటే ఇప్పుడు ఇంట్లో ఉంటే కుటుంబంతో ఉన్నట్టే కదా. అదేవిధంగా మందిరంలో ఉంటే దేవునితో ఉన్నట్టే. దేవునితో ఉన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది అంటే సంతోషంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఒక ఆదివారం పూట రాకుండా ఉండండి, అప్పటికి ఆదివారం పూట మందిరానికి వచ్చిన దానికి తేడా గమనించండి. మీ మనసు ఎలా ఉంటుంది? అది వ్యక్తిగతంగా ఎవరికి వారుగా మనం ఆలోచిస్తే అర్థమైంది. ఆదివారం పూట మందిరానికి వచ్చినప్పుడు మన మనసు ఎలా ఉంది, రాకపోతే ఎలా ఉంది? చాలా ఎలా ఉంటుంది. వచ్చినప్పుడేమో ఆ వారం అంతా సంతోషంగా ఉండేది, ఆ వారం అంతా ఆనందంగా ఉంది. అది చెప్పలేని ఆనందం, మాటల్లో వర్ణించలేని ఆనందం, మాటల్లో ఎవరికి చెప్పుకోలేని ఆనందం. అది మనసుకు మాత్రమే తెలిసిద్ది, బయట నుంచి చూస్తే అర్థం కాదు. ఇప్పుడు మనం చాలా మంది గమనిస్తూ ఉంటాం, బయట నుంచి చూస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే చక్కగా పచ్చగా కనబడుతూ ఉంటారు. బయట నుంచి చూస్తే చక్కగా అన్నీ ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన హంగు ఆర్బాట్లు అన్ని, ఆహారము అన్నీ కనబడుతూ ఉంటాయి. కానీ లోపల మనసు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు సమరయ స్త్రీ మనసులో ఏముంది ఎవరైనా చెప్పారు? ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు, యేసు ప్రభువు చెప్పాడు. అంటే మన మనసులో ఏముందో ఎవరు తెలుసు? దేవుడికి తెలుసు, మనకు తెలుసు. అవునా? మన మనసులో ఏముందో ఒకసారి మనం కూడా తెలియదు. మనకు తెలియకుండానే కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన పర్మిషన్ లేకుండానే, మన ఆధీనం లేకుండా కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకటి చేయబోయి ఒకటి చేస్తూ ఉంటాం. ఒక పని చేద్దామని ముందుకెళ్తే ఆడికెళ్ళి ఇంకో పని చేస్తాం. అదే నేను ఇలా చేశాను అనుకున్నాం. చూడండి, అంటే ఏంటి? మన మనసు మన ఆధీనంలో ఉండదు, మన పనులు మన ఆధీనంలో ఉండవు, మన ఆలోచనలు మన ఆధీనంలో ఉంటాయా? ఉండవు. అందుకే అన్నాడు, తలంపు పుట్టక మునిపే ఆయన తెలుసాను. నువ్వు ఏం ఆలోచిస్తావో అది ముందుగానే దేవుడికి తెలుసాను. చూడండి, మనకు తెలుసా? అసలు ఏమన్నాడు? రేపేమవుతుందో నీకు తెలుసా? నీకు